For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య మనం చూస్తున్నాం ఎక్కువగా జాండీస్ అనేది పుట్టబోయే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఈ జాండీస్ అనేది న్యూ బార్న్ బేబీలో అసలు ఎందుకు వస్తుంది? అది అలా రావడానికి అది మదర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అలా వస్తుందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా సార్ దానికి? సో మనకు పుట్టిన పిల్లల్లో వచ్చే జాండీస్ని నియోనేటల్ జాండీస్ అంటాం అనమాట. నియోనేటల్ జాండీస్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో పుట్టిన పిల్లల్లో జాండీస్. పుట్టిన పిల్లల్లో జాండీస్ రావడానికి వందల రీజన్స్ ఉన్నాయి. సో జాండీస్ అనేది ఒక సిమ్టమ్. సో హెడేక్ అనేది ఎట్లా సిమ్టము? మీరు ఎండలో తిరిగినా హెడేక్ వస్తుంది, అదేవిధంగా బ్రెయిన్ ట్యూమర్ ఉన్న హెడేక్ వస్తుంది. హెడేక్ అనేది ఒక సిమ్టమ్ అంతే, ఇట్ ఈస్ నాట్ అ డిసీజ్. జాండీస్ అనేది కూడా ఒక సిమ్టమ్. అంటే ఏంటి సిమ్టము? సో మీ స్కిన్ ఎల్లో కావడం, ఫేస్ ఎల్లో కావడం, బాడీ ఎల్లో కావడం, యూరిన్ ఎల్లోగా రావడం, మోషన్ గ్రీనిష్ కానీ ఎల్లోయిష్ కానీ రావడం, కళ్ళన్నీ ఎల్లో అయిపోవడం పుట్టిన పిల్లల్లో, ఇది ఒక సిమ్టమ్ అంతే. దీన్ని రావడానికి వందల రీజన్స్ ఉన్నాయి. సో మెయిన్గా దీన్ని 2 రీజన్స్ కింద చెప్పుకుందాం. సో పాథలాజికల్ రీజన్స్ అంటాం, ఫిజియోలాజికల్ రీజన్స్ అంటాం. సో 100 మంది పిల్లలు పుట్టారనుకోండి, దాంట్లో 95% మందికి వచ్చేది ఏంటంటే మనము ఫిజియోలాజికల్ జాండీస్ అంటాం అనమాట. పాథలాజికల్ జాండీస్ కూడా ఉంటుంది, ఫిజియోలాజికల్ జాండీస్ అనేది చెప్పుకుంటాం. సో మామూలుగా ఈ కాంటెక్స్లో మనం మాట్లాడితే పుట్టిన పిల్లల్లో జాండీస్ అంటే ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ అంటాం అనమాట. సో ఈ ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే పుట్టిన ప్రతి పిల్లలో, అంటే ఫుల్ టర్మ్ అంటే నెలలు నిండిన తర్వాత పిల్లలు పుడతారని చెప్పారా, వీళ్ళలో 60% మందికి, 100 మందిలో నెలలు నిండిన తర్వాత పుట్టిన 100 పిల్లల్లో 60 మందికి ఈ ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ అనేది ఉంటుంది. అదేవిధంగా నెలలు నిండక ముందు అంటే ప్రిమెచ్యూర్ బర్త్ వాళ్ళకి 80% ఈ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. సో 80% ప్రిమెచ్యూర్ బేబీస్లో, 60% మెచ్యూర్ బేబీస్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది పుట్టినరోజు ఉండదన్నమాట. పుట్టిన 2nd డే కానీ 3rd డే కానీ స్టార్ట్ అవుతుంది. 2nd డే కానీ 3rd డే కానీ స్టార్ట్ అయ్యి 5th డే కానీ 6th డే కానీ పీక్కి వెళ్తాయన్నమాట సిమ్టమ్స్. హై ఎల్లో రావడం, యూరిన్ ఎల్లో రావడం, మోషన్ ఎల్లోయిష్ కానీ గ్రీనిష్ కానీ రావడము స్లోగా తగ్గిపోతుంది. 14 డేస్కి లేకపోతే 7 డేస్కి నార్మల్ అయిపోతుంది అనమాట. కొంతమందిలో ఏమవుతుందంటే అన్ఫార్చునేట్ కిడ్స్లో ఇది నార్మల్గా రాదు. నార్మల్గా రాకుండా ఇంకా సీరియస్గా మారుతుంది. సో మనం బ్లడ్ లెవెల్స్ తీసుకున్నప్పుడైతే, ఎప్పుడైతే మనకు టోటల్ బైలిరూబిన్ అనేది బేబీ బ్లడ్ తీసినప్పుడు 15 mg/dl కంటే పెరిగిందనుకోండి, అది అలార్మింగ్ సిచ్యువేషన్. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్స్ అన్నీ చేయాలండి. అవన్నీ లిస్ట్ చేద్దాం మనం. సో ఎప్పుడైతే 15 mg/dl కంటే పెరిగిందో అప్పుడు హాస్పిటల్లో తీసుకొని వెళ్ళి ఫోటోథెరపీ కానీ, ఇంకా కొన్ని సీరియస్ కేసెస్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ, అదేవిధంగా సన్లో ఎక్స్పోజ్ చేయడం కానీ డిఫరెంట్ చేయాలి. ఎప్పుడైతే 20 mg/dl కంటే పెరిగిందో, అంటే 20 mg/dl కంటే బ్లడ్లో టోటల్ బైలిరూబిన్ పెరిగిందంటే సీరియస్ కేసులోకి వెళ్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ బైలిరూబిన్ అనే పిగ్మెంట్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేసి బ్రెయిన్లోకి వెళ్ళి పర్మనెంట్ డ్యామేజ్ వస్తుంది. ఎటువంటి డ్యామేజెస్ వస్తాయి? పర్మనెంట్గా పిల్లలకు చూపు పోవడము, వినికిడి పోవడము, ఫిట్స్ రావడము, ఇంటెలిజెన్స్ తగ్గిపోవడము, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ లాగా తయారు కావడము, టోటల్ బాడీ పెరాలసిస్ రావడము, జర్క్స్ రావడము. సో బ్రెయిన్ ఇంజురీ అవుతుందన్నమాట. దీన్ని డిఫరెంట్ ఏ ఏరియా బ్రెయిన్లో ఇంజురీ అవుతుందో దానికి సంబంధించిన సిమ్టమ్స్ బయటకు వస్తాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది సింపుల్ దగ్గర నుంచి కాంప్లికేటెడ్గా కావచ్చు. హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది? హోమియోపతి హెల్ప్ చేసే ముందు అసలు ఎందుకు వస్తుంది ఈ జాండీస్ అంటే, బేబీలో బ్లడ్ ఉంటుంది కదా, సో బేబీ బ్లడ్ డైరెక్ట్గా ఆక్సిజన్కి ఎక్స్పోజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది. మదర్స్ లంగ్స్లో నుంచి ఆక్సిజన్ మదర్ బాడీకి అంతా వెళ్తుంది. ఆక్సిజన్ అదేవిధంగా అంబులికల్ కార్డ్లోంచి బేబీకి వెళ్తుంది. బేబీ లంగ్స్లోకి గాలి వెళ్ళదన్నమాట. సో బేబీ ఆర్బీసీ ఎలా ఉండాలంటే, బ్లడ్ ఎలా ఉండాలంటే మదర్స్ బ్లడ్లో నుంచి ఆక్సిజన్ తీసుకునేలాగా ఉండాలి. మదర్స్ బ్లడ్లో నుంచి ఆక్సిజన్ తీసుకోవాలంటే మదర్ బ్లడ్ కంటే బేబీ బ్లడ్ పవర్ఫుల్గా ఉండాలి. పవర్ఫుల్గా అంటే మోర్ ఆర్బీసీ ఉండాలి, మోర్ రెడ్ బ్లడ్ కార్పసెల్స్ ఉంటుంది. మదర్ బ్లడ్ కంటే బేబీ బ్లడ్లో ఎక్కువ రెడ్ బ్లడ్ కార్పసెల్స్ ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేది డిఫ్యూజ్ అయ్యి బేబీ బాడీకి అంతా వెళ్తుంది. అదేవిధంగా అంటే మోర్ ఆర్బీసీ, మదర్ ఆర్బీసీ కంటే బేబీ ఆర్బీసీ ఎక్కువ ఉంటుంది, రెడ్ బ్లడ్ కార్పసెల్స్. అదేవిధంగా ఏంటంటే
మదర్ ఆర్బీసీ అడల్ట్ ఆర్బీసీ అనేది 120 డేస్ లైఫ్ స్పాన్ ఉంటుంది. అంటే ఆర్బీసీ పుట్టిన తర్వాత 120 డేస్ బతుకుతుంది. అదే ఫీటల్ ఆర్బీసీలో ఏంటంటే 90 డేస్ మాత్రమే ఉంటుంది. సో ఎక్కువ ఆర్బీసీ ఉండడము, అదేవిధంగా షార్ట్ లైఫ్ స్పాన్ ఉండడము వల్ల ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే 90 డేస్ తర్వాత ఆక్సిజన్ ఈ రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ బ్రేక్ అయిపోతాయో రెండుగా విడిపోతాయి అనమాట. హిమోగ్లోబిన్ లాగా బయటకు వస్తుందన్నమాట. ఈ హిమోగ్లోబిన్ మళ్ళీ రెండుగా విడుతుంది, హీమోగ్లోబిన్ అని. ఈ హీమ్ అనేది ఏదైతే హీమ్ అంటామో అది రెడ్ కలర్ పిగ్మెంట్ అనమాట. అది బాడీలో బేబీకి డేంజరస్. అది బేబీ స్ప్లీన్ అనే పార్ట్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ హీమ్ని స్ప్లీన్ తీసుకొని ఏం చేస్తుందంటే దాన్ని లెస్ టాక్సిక్ మెటీరియల్గా కన్వర్ట్ చేస్తుంది, బైలివర్డిన్గా కన్వర్ట్ చేస్తుంది. బైలివర్డిన్ మళ్ళీ బైలిరూబిన్గా మారుతుంది. ఈ బైలిరూబిన్ అనేది ఈ ఎల్లో కలర్ పిగ్మెంట్ అనమాట. ఒక్కసారి స్ప్లీన్లో ఈ బైలివర్డిన్ ఫామ్ అయిన తర్వాత లివర్కి వెళ్తుంది. ఎవరి లివర్కి వెళ్తుంది? బేబీ కడుపులో ఉన్నంత వరకు మదర్ లివర్కి వెళ్తుంది. మదర్ లివర్ ఏం చేస్తుందంటే దీన్ని మదర్ మోషన్లో నుంచి, మదర్ యూరిన్లోంచి బయటికి పంపించేస్తుంది. సో అదే ఒక్కసారి బేబీ బయటకు వచ్చిన తర్వాత బేబీలో ఆర్బీసీ డిస్ట్రక్ట్ అవుతూ ఉంటుంది, ఆర్బీసీ లో లైఫ్ స్పాన్ ఉంటుంది. కానీ ఈ ప్రెషర్ అంతా బేబీ లివర్ పైన పడుతుంది. కానీ పుట్టిన పిల్లవాడి లివర్ ఏంటి? ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ ఉండదు. ఏదైతే అది కాంజుగేటెడ్ బైలిరూబిన్ని అన్కాంజుగేటెడ్ బైలిరూబిన్ని కాంజుగేటెడ్గా చేసి బాడీలోంచి బయటికి పంపించాలో, బేబీ బాడీలోంచి యూరిన్లోంచి బయటికి పంపి లేకపోతే మోషన్లోంచి బయటికి పంపించాలంటే లివర్ బాగా పవర్ఫుల్గా ఉండాలి. ఆ లివర్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. ఈ లివర్ ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ టాక్సిన్స్ అన్నీ బేబీ బాడీలో అక్యుములేట్ అయిపోతాయి. మెయిన్ దీనికి రీజన్ ఏంటంటే ఇమ్మెచ్యూర్ లివర్. ఈ లివర్ని మెచ్యూర్ చేయడానికి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. నార్మల్గా మనకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే, సార్ బేబీకి జాండీస్ వచ్చింది, పోయినప్పుడు అంతా ఫోటోథెరపీ అంటున్నారు. ఫోటోథెరపీ అంటే బేబీని బట్టలన్నీ తీసేసి ఒక డైపర్ వేసి లైట్ కింద పెడతారనమాట. లైట్ కింద పెట్టినప్పుడు ఆ బేబీ చాలా ఏడుస్తూనే ఉంటారు. సో వాళ్ళ కళ్ళకు గంతలు కట్టేసి లైట్ కింద పెట్టేస్తారు. అవర్స్ టుగెదర్ పెడతారు, ఒక్కొక్కసారి 6 అవర్స్ 12 అవర్స్ పెడతారు. బేబీ ఏడుస్తూనే ఉంటారనమాట. అది ఫస్ట్. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆ చిన్న పుట్టిన పిల్లకి సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తారన్నమాట. వేరే వాళ్ళ బ్లడ్ తీసుకొని బేబీలోకి ఎక్కిస్తారు. సో అదొక పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఇది బేబీకే కాదు, మదర్కి ఫాదర్కి కూడా. అదేవిధంగా ఏంటంటే ఏదైతే బైలిరూబిన్ లేకపోతే టోటల్ బైలిరూబిన్ లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్స్ మెజర్ చేయడానికి బేబీ బ్లడ్ డ్రా చేస్తూనే ఉంటారు. చిన్న బేబీ ఇంత ఉంటుంది చెయ్యి, వీన్స్ సరిగా దొరకవు, మల్టిపుల్ టైమ్స్ గుచ్చడము, బ్లడ్ తీయడము, బేబీ ఏడవడం, ఇవన్నీ తట్టుకోలేరు అనమాట వాళ్ళు. సో ఇన్ని చేసినా కూడా ఏంటంటే ఒక్కొక్కసారి బ్లడ్ బ్యారియర్ దాటి బ్రెయిన్లోకి వెళ్ళి పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే హోమియోపతి చాలా ఎక్సలెంట్ రోల్. మన దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి. హోమియోపతి ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా లివర్ని మెచ్యూర్ చేస్తుంది, లివర్కి పవర్ ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే లివర్ బాగా యాక్టివేట్ అయ్యి లివర్ మెచ్యూర్ అయ్యి సో ఏవైతే ఈ వేస్ట్ మెటీరియల్ని ఈజీగా బయటికి పంపించేస్తుంది. చాలా కేసెస్ చూసాం. మొన్ననే ఒక కేసు వచ్చింది. సో రాత్రి 11 o'clock అయింది, పడుకుంటున్నాను, కాల్ వచ్చింది. కాల్ వస్తే మామూలుగా లిఫ్ట్ చేయను అనమాట. మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తూనే ఒక 20 minutes కంటిన్యూస్గా కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే, సార్ ఇది పరిస్థితి సార్, మా బేబీ పుట్టి 1 month అయింది. 1 monthలో మేము ప్రశాంతంగా లేము, బేబీ ప్రశాంతంగా లేదు. ఒక 100 సార్లు బ్లడ్ తీశారు, చాలాసార్లు ఫోటోథెరపీ ఇచ్చారు, రేపేమో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటున్నారు, మీరేమైనా హెల్ప్ చేయగలరా? రాత్రి 11 o'clockకి హాస్పిటల్ ఓపెన్ చేసి కేసు అంతా తీసుకొని బేబీకి మెడిసిన్ ఇస్తే ఏం చెప్పామంటే ఎవ్రీ 1 hourకి ఈ ఒక మెడిసిన్ని బేబీ మదర్ పాలల్లో కలిపి బేబీకి ఇవ్వండి. సో రాత్రి అంతా ఒక 6 to 7 doses ఇచ్చారు. మార్నింగ్ లేసి అడ్మిషన్ కోసం వెళ్తే అవసరం లేదు, బ్లడ్ లెవెల్స్ నార్మల్ వచ్చాయని చెప్పి. హోమియోపతి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ నియోనేటల్ జాండీస్లో. ఈ ఫిజియలాజికల్ నియోనేటల్ జాండీస్ అనే కాదు, ప్యాథలాజికల్ నియోనేటల్ జాండీస్, ఏ జాండీస్ అయినా చిన్నపిల్లల్లో ఉంటే హోమియోపతి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనము బేబీకి ఈ కష్టాల్లోంచి అంటే బోత్ ఫాదర్ని మదర్ని ఈ బేబీని ఈ పెయిన్ నుంచి బయటికి తీసుకొని రావచ్చు. సార్ మరి నాకు ఒక డౌట్ వచ్చింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బేబీ కడుపులో ఉన్నప్పుడు 80% ఈ ఛాన్స్ రావడానికి ఉంటుంది కదా. సో మరి బిఫోరే వచ్చినప్పుడు మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా సార్? బిఫోర్గా మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా సార్? కొన్ని కండిషన్స్లో మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చండి. సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చెప్తుంటారు మదర్ బ్లడ్ గ్రూప్ ఏంటి అని. మదర్ బ్లడ్ గ్రూప్ పాజిటివా నెగిటివ్ అంటారు. సో ఆడవాళ్ళ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయిందనుకోండి, నెగిటివ్ అయిందనుకోండి, సో బేబీ పాజిటివ్ ఉందనుకోండి, సో బేబీ ఉంటుంది, కడుపులో బేబీ ఉంటుంది, మదర్ నెగిటివ్, బేబీ పాజిటివ్. ఎప్పుడైతే పాజిటివ్ అనే దాన్ని
ఈ మదర్ బ్లడ్ ఏం చేస్తుందంటే దాన్ని ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేశారు. ఆర్బీసీని ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి ఆ ఆర్బీసీ రెడ్ బ్లడ్ కార్పసల్స్కి అగేన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అప్పుడు మోర్ డిస్ట్రక్షన్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ పాజిటివ్ ఉందో అది మనకు ముందే తెలుస్తుంది. అటువంటిప్పుడు మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనోసప్రెసెంట్ మెడిసిన్స్ ఇస్తారు, అవన్నీ చేస్తారు. ఇంత చేసినా కూడా ఆర్బీసీ డిస్ట్రక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల, సో ఆర్బీసీ ఎక్కువ ఉంటుంది పిల్లల్లో, ఫీటస్లో, అదేవిధంగా లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. కాకపోతే ఫాస్ట్గా డిస్ట్రక్ట్ అయిపోతూ ఉంటుంది ఆర్బీసీ. సో దాంతోపాటు ఎప్పుడైతే బేబీ మదర్ అగెన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసిందో ఆర్బీసీ ఇంకా డిస్ట్రక్ట్ అవుతుంది అనమాట. అందువల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కొన్ని కండిషన్లో మనము ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్, బేబీ కడుపులో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా బేబీలో ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మనము కొన్ని కండిషన్స్లో ముందే ఐడెంటిఫై చేయొచ్చు, కొన్ని కండిషన్లో పుట్టిన తర్వాతే తెలుస్తుంది. అంటే తర్వాత కూడా మనం ప్రికాషన్స్ తీసుకోవడానికి ఉంటుంది సార్. రైట్. సో అదే చెప్తున్నా, హోమియోపతిలో ఇదంతా మనం పాథలాజికల్ జాండీస్ అంటాం అనమాట. పాథలాజికల్ జాండీస్ అయినా ఫిజియోలాజికల్ జాండీస్ అయినా ఏ రకమైన జాండీస్ అనేది ఒక సిమ్టమ్ అంతే. దాని వెనకాల వందల డిసీజులు ఉన్నాయి. ఏ డిసీజ్ అయినా కూడా హోమియోపతిలో జాండీస్ వచ్చిందంటే దాన్ని ఎక్సలెంట్గా హ్యాండిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా బైలరీ అట్రేషియా అంటారనమాట. బైలరీ అట్రేషియా కూడా ఒక జాండీస్కి ఒక రీజన్ అనమాట. వీళ్ళు ఏంటంటే బైల్ డక్ట్స్ ఫామ్ అయ్యిండవు అసలు. సో మనకు లివర్ ఉంటుంది, లివర్లో నుంచి మనకు ఇంటెస్టైన్కి కనెక్షన్ ఉంటుంది అనమాట. దాన్ని బిలియరీ సిస్టమ్ అంటాం. ఆ బిలియరీ సిస్టమే ఫామ్ కాదు వీళ్ళకి. అటువంటి కేసెస్లో కూడా హోమియోపతిలో కానీ యాంటీసిఫ్లిటిక్ మెడిసిన్స్ అని ఉంటాయి. ఈ యాంటీసిఫ్లిటిక్ మెడిసిన్స్ ఇస్తే మళ్ళీ వీళ్ళకి ఆ బైల్ డక్ట్స్ ఫామ్ అయ్యి హ్యాపీగా ఉన్న బేబీస్ కూడా మనం చాలా చూసామన్నమాట. సో అందుకు జాండీస్ అనేది ఏదైనా కావచ్చు. జాండీస్ అనేది ఒక సిమ్టమ్. ఈ సిమ్టమ్ రావడానికి 100 రీజన్స్ ఉండొచ్చు. ఈ 100 రీజన్స్కి హోమియోపతి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.